మందుల సామ్యాలు ఉన్నది. ఆయన పేరే సామ్యాలు పాపం. మరి టికెట్ ఇచ్చేటోళ్ళకి బుద్ధి ఉండాలి కదా, ఆయన తప్పేమున్నది. ఆయన రామంతపూర్లు ఉంటుండే, ప్రతిరోజు తీసుకుపోయి నేనే డ్రాప్ చేస్తుంటే, అన్న రేపు క్రిస్మస్ అన్న, ఆయన భార్య పేరు మేరీ, అన్న రేపు క్రిస్మస్ అన్న పిల్లలకు బట్టలు లేవన్నా అంటే నేను సాయం చేసిన. ఇదేదో పక్కా క్రిస్టియన్లకు వ్యతిరేకం అనుకుంటారు కాబట్టి చెప్తున్నా. అట్లాగే అన్న కొంచెం రేషన్ ప్రాణి జర కష్టం ఉందన్న అంటే సాయం చేసిన. కానీ మరి వంశతిలక్ గారు హిందూ అయింది మాకు సాయం చేసింది కదా, మనం ఎమ్మెల్యే అయిన తర్వాత కనీసం అందరి పక్షాన మాట్లాడగానే అనుకోలేదు. ఆశీర్వాదం ఇవ్వడానికి వచ్చినటువంటి ఒక సద్బ్రాహ్మణుణ్ణి, ఏం ఆశీర్వాదం, శతమానం భవతి, 100 సంవత్సరాలు బతుకురా నాయన అని చెప్పుతున్నటువంటి బ్రాహ్మణుణ్ణి వాడు ముళ్ళ కొడుకానో తెలియదు, లంచ కొడుకానో లేదో తెలియదు. సారీ ఫర్ దిస్ లాంగ్వేజ్. నేను మాట్లాడింది కాదు, అది మందు శామ్యుల్ గారు మాట్లాడింది. ఎంతవరకు సమంజసం? బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పినటువంటి మాట, ప్రపంచ మేధావి. ఆయన కంటే నేనైతే మేధావుల్లో లేను, అంతకంటే మేధావులు ఇక్కడ ఉన్నారని నేను అనుకోను. మందకృష్ణ మరి అంతకంటే పెద్ద మేధావో, లేకపోతే మా మాలమహానాడు చెన్నై అంతకంటే మేధావో. మందకృష్ణ గారు అలియాస్ ఆయన ప్రపంచ మేధావి. బాబాసాహెబ్ అంబేద్కర్ అంటే గారు పెద్ద మేధావేమో, నాకైతే తెలియదు. ఆయన ప్రూవ్ చేసుకోవాలి. దేవుడు ఎంతో మాకు తెలివిచ్చాడు. లాజికల్గా పాయింట్ వైజ్ మాట్లాడదాం.